ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే ఇంకో మంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. సో మేమైతే ఈ రోజు కాశీకి అయితే బయలుదేరాము. మేము వెళ్లే రైల్వే స్టేషన్ వచ్చేసి ఇప్పుడు మేము వెళ్తుంది అయితే బెనారస్. రాయబరేలి నుంచి బెనారస్ మామూలుగా అయితే 5 hours జర్నీ. బట్ ట్రైన్ లేట్ అవడం వల్ల మార్నింగ్ 7 ఇలా అయిపోయింది అనమాట. ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా కొద్దిసేపే ఇంకా బోర్డర్ లో ఆపేశారనమాట ట్రైన్. ఇంక ఈ లోపు పిల్లల్ని అయితే లేపేసి ఇంకా మేమైతే ట్రైన్ దిగిపోయాము బెనారస్ రైల్వే స్టేషన్ లో. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసి ఒక ఆటో మాట్లాడుకుని నది దగ్గరికి వెళ్ళడానికి మాట్లాడుకుని అయితే మేమైతే ఆటో ఎక్కిపోయి ఇంకా బయలుదేరాము. ఇంకా ఆటో ఎక్కినప్పుడు మేము మన నది దగ్గరికనే మాట్లాడుకున్నాం. బట్ ఆ ఆటో డ్రైవర్ వచ్చేసి వాళ్ళకి రూమ్స్ ఇప్పించుకుంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది కదా. సో మమ్మల్ని నది దగ్గరికి తీసుకెళ్లకుండా వాళ్ళకి తెలిసిన రూమ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అదేమొచ్చి ఒక పాడుబడిపోయిన గృహ దగ్గర లాగా ఉందన్నమాట. ఇంకా అందరూ ఇంకా మా వాళ్ళైతే రూమ్ గురించి అస్సలు మాట్లాడలేదు. బట్ మమ్మల్ని తిరిగి దబాయించేశారు అనమాట. మీరు రూమ్ గురించి అడిగారు, అందుకే మేము రూమ్ దగ్గరికి అయితే తెచ్చాము అని చెప్పేసి. సో ఏదో ఒక మారుమూల అయితే దించేశారు. ఇంకా అక్కడ నుంచి అయితే నడుచుకుంటా మళ్ళీ ఘాట్ దగ్గరికి అయితే వెళ్లాల్సి వచ్చింది. మా చాందీ అయితే ఈ రిక్షాలో వచ్చాం కదా. సో అప్పుడైతే దాని చెప్పులు అయితే పడేసింది. ఇంకా అందుకే కాలుతున్నాయి. నా చెప్పులు వేసుకుని అయితే తిరుగుతుంది. కాశీలో ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళే వస్తాం కదా. సో హిందీ వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇలా మోసం చేసేసారు మీరు అన్నారు అని చెప్పేసి. సో రాని వాళ్ళైతే ఇంకా ఎక్కువ మోసం చేసేస్తారనమాట. సో ప్రతి దగ్గర కాశీలో అయితే మేము ఎలాంటివి చాలా ఎదుర్కొన్నాం. సో తర్వాత చెప్తాను అవేంటి అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. నానా హ్యాపీ పాత ముందు ఏది తిరుగు. ఇంకా కాశీలో ఎక్కువ ఘాట్స్ ఉంటాయి, చాలా ఘాట్సే ఉంటాయి. మనం ఏ మూల నుంచి వెళ్ళినా ఏదో ఒక ఘాట్ అయితే తగులుతానే ఉంటది. మేము ఇప్పుడు వచ్చింది అయితే గుల్రియా ఘాట్. సో ఇక్కడ నుంచి అయితే స్నానంకి అవతల వైపుకి వెళ్ళడానికి అయితే బోట్ మాట్లాడుకుంటున్నాము. ఇంకా మేమైతే పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం అందరం కలిపి 10 members. ఈ 10 members కి 1000 rupees అయితే చార్జ్ చేశారు. సో యువతల నుంచి అవతలకు తీసుకువెళ్లి ఇంకా అన్ని ఘాట్లు తిప్పి చూపిస్తామని అయితే చెప్పారు. బట్ తిప్పి చూపించడం అంటే ఆగి చూపించడం ఏం కాదు, జస్ట్ అలా వెళ్ళిపోవడమే అనమాట. ఎలాగో మనము వెళ్లాల్సిన ఘాట్ అంటే దేవుడికి దగ్గరగా ఉన్న ఘాట్ నుంచి అక్కడ దించేయడానికి. సో అలా మాట్లాడుకున్నాం. మేము ఇది కాశీకి రావడం నేనైతే ఇది 3rd time ఇది నేను ఈ కాశీకి రావడం. సో మా హస్బెండ్ గారు ఇంకా చాలా సార్లు వచ్చారు.
ఇంకా ఇక్కడ పొగల్లాగా కనిపిస్తుంది కదా, సో ఇదే అన్నమాట హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ వచ్చేసి మన శవాల్ని కాలుస్తారు కదా, సో ఇక్కడే కాలుస్తారు అనమాట. సో ఈ మామూలుగా అయితే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని తిప్పి చూపిస్తామంటే ఏమో ఇంకా దగ్గరకు వెళ్ళి చూపిస్తారేమో అనుకున్నాము. బట్ అప్పుడే అర్థమైందిలేండి, అంత దగ్గరికి వెళ్ళి చూపించరు, ఓన్లీ బోట్లోనే ఉండి అలా చూపిస్తారని చెప్పేసి. సో ఈసారి మేమేమీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు, తెలుసు అనమాట ముందే మాకు దగ్గరికి వెళ్ళి చూపించరు అని చెప్పేసి. ఇంకా అన్ని అలా చూసుకుంటా ఇంకా అవతల ఒడ్డుకి అయితే వెళ్ళిపోయాము. ఇంకెక్కడ స్నానాలు అవి చేసుకొని ఇంకా అమ్మమ్మ గారు వచ్చారు కదా, సో ఆవిడ తాతయ్య గారికి అయితే పెండు ప్రదానం చేద్దాం అనేసి అయితే అక్కడ ఒక పంతులు బాబు గారితో మాట్లాడుకొని వీర్రాజు గారు అలాగే అమ్మమ్మ గారు అయితే వెళ్లారు. మేమైతే ఇక్కడ స్నానాలు చేసుకుని గంగామాతకి అయితే దీపారాధన చేద్దామని అయితే ఇక్కడ అన్ని బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాం. సో ఇక్కడ పక్కన క్లాత్స్ లాగా కట్టున్నాయి కదా, సో అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ అటు అవి తప్పించి ఇంకేమీ రూమ్స్ అలాంటివి ఏమి ఉండవు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటది క్యామిల్ ఇలా రైడ్ చేయడానికి కూడా ఉన్నాయన్నమాట, సరదాగా వెళ్ళి రావడానికి. మార్నింగే కానీ 9-10 అయిపోయింది అనమాట. ఎండ అయితే విపరీతంగా ఉంది, ఇంకా నీళ్లు కూడా కొద్దిగా వేడిగానే అయిపోయాయి. బట్ నీటిలో ఉంటే కొద్దిగా చల్లగా ఉంటుంది కదా, పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళకైతే బాగా నచ్చేసింది అనమాట. స్విమ్మింగ్ పూల్ అనుకుంటా, ఇంకా నచ్చినట్టు ఈదరు, వచ్చినట్టు ఇంకా మంచిగా స్నానాలు అవి చేసేసి డ్రెస్ చేంజ్ అవి చేసేసుకొని ఇంకా గంగామాతకి అయితే ఇంటి నుంచే పెద్దమ్మ అయితే అన్ని ప్రిపేర్ చేసుకుని అయితే తెచ్చేసారనమాట. ఒత్తులు అలాగే అరటి దవ్వలు ఉంటాయి కదా, సో అవన్నీ అనమాట. లేదు అంటే ఇక్కడే అంటే కాశీలోనే మనకి పువ్వు దీపాలు అని అయితే అమ్ముతారు, ఒకటి 10 రూపీస్ 20 రూపీస్ ఇలా అడుగుతారు అనమాట. సో అవి తీసుకుని అయినా ఇలా దీపారాధన అయితే చేసేసుకోవచ్చు. మేమైతే అన్ని ఇంటి దగ్గర నుంచే పెద్దమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసి అయితే తెచ్చారనమాట. సో అవైతే ఇప్పుడు దండం పెట్టేసుకొని ఇక్కడ పూజలాగా చేసేసుకొని తర్వాత గంగాదేవికి ఇలా వదిలేస్తున్నాము టెప్పల్లాగా. మీరు రెండు వచ్చేయండి దాన్ని. ఇంకా అందరము గంగా నదిలో అయితే దీపాలు అయితే వదిలేసాము. తర్వాత మళ్ళీ మనం వచ్చిన బోట్లోనే ఎక్కి ఇంకా అవతల ఒడ్డుకి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏదో ఒక ఘాట్ నుంచి అయితే దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము.
ఇంకా బోట్ నుంచి మనల్ని దింపింది వచ్చేసి మీర్ ఘాట్. సో ఇక్కడ నుంచి మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా టైం వచ్చేసి 10 ఇలా అయ్యింది. బట్ ఎండ మాత్రం బేభత్సంగా ఉంది. ఇంకా అందరం ఇక్కడైతే మెట్లు పైన ఇలా బొట్లు అయితే పెట్టించుకున్నాము. ఇక్కడ బొట్లు పెట్టే అతను కాకుండా ఇంకో అతను ఉన్నారు కదా, సో అతను అయితే ఈ మెట్ల దగ్గర తగిలారు. సో అతని గురించి తర్వాత చెప్తా. ఈ లోపు అయితే ఆ మెట్ల పక్కనే ఒక టీ షాప్ అయితే కనిపించింది. సో అక్కడైతే అందరం ఒక స్పెషల్ టీ అయితే తాగాము. స్పెషల్ అయితే 20 రూపీస్, నార్మల్ టీ అయితే 10 రూపీస్ అంట. ఇందాక ఒక అతను కనిపించారు కదా, అతను ఎవరు అంటే, మాకు డబ్బులు ఇవ్వండి, నేను దగ్గరుండి గుడి దగ్గర వరకు తీసుకువెళ్తాను, అలాగే లగేజ్ అంతా మా షాప్ లో పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో సరే అని చెప్పి వెళ్దాం అనేసి, అతను ఏమి గుడి దగ్గర వరకు మన ఏం తీసుకెళ్లిపోరు, అలా ఏమి ఎవరికి డబ్బులు అయితే ఇవ్వకండి. సో మేమైతే లగేజ్ పెట్టడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా ఎందుకు ఫ్రీగా పెట్టుకుంటారు, ఎవరైనా డబ్బులు తీసుకుని పెడతారు. సో ఎంత ఫ్రీగా అని చెప్తే అసలు నమ్మకండి. మేము కూడా నమ్మలేదు, మాకు తెలుసు ఏదో ఒకటి ఉంటది అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి అంటే, అక్కడ వాళ్ళు బుట్టలతో ప్రసాదం లాగా అమ్ముతారనమాట. అందులో ఏముండవు అంటే మొరియాలు అవన్నీ ఉంటాయి దేవుడికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. అక్కడ ఒక బుట్ట లాగా ఉంటది. ఆ బుట్ట వచ్చేసి ఒకటి 300 రూపీస్ చెప్తారు. ఇంకా మనం ఎంతమంది కపుల్స్ వెళ్తే అన్ని 300 ఇచ్చి అయితే తీసుకోవాలి అని చెప్తారనమాట. మన లగేజ్ అయితే అక్కడ పెట్టేసుకుంటాం. బట్ వాళ్ళకి సైడ్ నుంచి లగేజ్ పెట్టడానికి ఫ్రీనే, బట్ తీసుకోవడానికి మాత్రం 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే 250కి ఒక బుట్ట లెక్క మాట్లాడుకున్నాం. అవి కూడా ఎక్కువే, బట్ మరేం చేస్తాం చెప్పండి, మన లగేజ్ అయితే ఎక్కడో దగ్గర పెట్టాలి, అది సెక్యూర్ గా ఉండాలని చెప్పేసి ఫోన్స్ అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి నేనేం వీడియోస్ తీయలేదు. ఇంకా వచ్చేసి ఇంకా అన్నపూర్ణ మాత టెంపుల్ ఉంటది, సో అక్కడే భోజనం కూడా చేసేసి ఇంకా బయటకి అయితే లగేజ్ తీసుకొని వచ్చేసాము. ఇంతకు ముందు అంటే నేను 2016 ఇలా వచ్చామన్నమాట. అప్పుడు లోపలికి వెళ్లి ఇంకా దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళమి. చాలా బాగా కనిపించేవాళ్ళు దేవుడు. బట్ ఇప్పుడు లోపలికి వెళ్లే అంత వరకు అయితే తీసుకెళ్లట్లేదు. బయట నుంచి అసలు నాకైతే అసలు ఏం కనిపించలేదనే చెప్పాలి. ఇంకా బయటకు వచ్చేసి చాందిని చెప్పులు పడేసింది కదా, ఇంకా చెప్పులు తీసుకొని తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నాము. ఇంకా మా ఆయన వచ్చేసి నన్ను ఎగతాలు చేస్తున్నారు, ఈ వెనక అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా ఆటోగ్రాఫ్ ఫోటో కోసం వెయిట్ చేస్తున్నారు అనేసి. ఇగో చూసారా, ఈ కోతి కూడా నా ఫోటో కోసం అయితే ఎదురు చూస్తుందంట. ఇప్పుడు మాత్రం కాశీ గుడి 2019, 16 మేము వచ్చినప్పుడు అప్పటికంటే కూడా ఇప్పుడు బాగా మంచిగా కొత్తగా కట్టారు. మొత్తం రెనోవేట్ చేసి అన్ని టైల్స్ అన్ని బాగా చేశారులేండి. ఇంకా తర్వాత వచ్చేసి అక్కడ పిల్లల్ని వాళ్ళని కూర్చోబెట్టేసి సామాన్ల దగ్గర మేము వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాము. మేమేమి పెద్దగా కొనలేదు, బట్ దొడ్డ వాళ్ళు ఊర్లో ఉంటారు కదా, సో అందరికి ఇవ్వడానికి అనేసి కొన్ని వస్తువులు అయితే కొన్నారు. బట్ ఈ పోపులు పెట్టి అయితే నాకు ప్రియాంకకి చాలా బాగా నచ్చింది. బట్ కాస్ట్ వచ్చేసి 550. ఇంకా పైన చెంబులు చూసారా, కాశీకి పోతాము రామహరి అలాంటి పాటల్లో ఉంటది కదా, సో అలాంటి చెంబులు అనమాట. సో తర్వాత పిల్లల్ని వచ్చేసి మేమైతే లస్సీ తాగుదామని అయితే వెళ్ళిపోయాము. ఇలా కుండలో లస్సీ ఇక్కడ చాలా బాగుంది. ఇంతకు ముందు ఇంకో షాప్ లో తీసుకున్నాం, అది కొద్దిగా రోజ్ వాటర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో మేము తాగేసి ఇంకా పిల్లలకు కూడా కొంచెం తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వాళ్ళ దగ్గరికి. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ గంగా నది ఒడ్డుకైతే వచ్చేసాము, మెయిన్ ఘాట్ కి. ఇక్కడ వచ్చేసి మనకి ఆ గంగా హారతి జరుగుద్ది. ఇంకెక్కడ వచ్చేసి మొత్తం చైర్స్ అవన్నీ వేసేసారు 4కి ఇలానా. ఈ టైంలో ఎక్కడ లేని జనం అంతా కూడా ఈ గంగా నది ఒడ్డునే ఉంటారు. ఈ లోపు మన శివయ్యకి అయితే ఇక్కడ స్నానం కూడా చేసేస్తున్నారు.
ఈ ఈవినింగ్ టైంలో అలా కూర్చుంటే గనక ఆ గంగా నది మీదుగా వచ్చే గాలి, ఆ ప్రశాంతత చాలా బాగుంది. ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలి అంటారు కదా, సో అలాగే గంగా హారతి కూడా ఒక్కసారైనా చూడాలి, అంత బాగుంది. ఎంతసేపు వెయిట్ చేసిన దానికి నిజంగా వర్త్ అన్నమాట, చాలా బాగుంది. ఇంకా ఎదురుగా బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటికి 150 ఇలా అనమాట ఒక మనిషికి. సో ఎదురు నుంచి చూడొచ్చు హారతి. సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు, బట్ ఇక్కడే కుర్చీలు ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే మేము కూర్చుపోయాం. బట్ అవతల నుంచి చూస్తే ఇంకో ఎక్స్పీరియన్స్, ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేయాలి. సో పైనుంచి ఇప్పుడే చూసారా విమానం కూడా వెళ్తుంది. చూస్తే నిజంగా 2 కళ్ళు చాలవండి, అంత బాగుంది, అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా మాకైతే భలే నచ్చేసింది అనమాట. సో ఇక్కడైతే ఈ లోపు అన్ని రెడీ చేస్తున్నారు. మీరు కూడా నాతో పాటుగా గంగా హారతి అయితే చూసేయండి. నేనైతే ఇంకా ఏమీ మాట్లాడను. సో ఇక్కడ వారి మనోహారి నరనాగ వివిధ జయ నరనాగ వివిధ జయ సేవితం కవీధ్యజంభో హలచారే భవంతు సుఖినః सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु इजकटवसे विहंग जलकलचर पशुपतम् इजकटवसे ఇంకా గంగా హారతి అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అక్కడ చాలా జనం ఉంటారనమాట. కాశీలో ఉన్న జనం అంతా కూడా గంగా హారతి దగ్గరే ఉంటారు. సో మనం బయటకు వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ గా ఉంటది. పిల్లల్ని అలాగే గోల్డ్ ఏమైనా ఉంటే కూడా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో అది వచ్చేసి ఏంటి అంటే, మాతో పాటు దొడ్డ వచ్చారు కదా, సో దొడ్డది వచ్చేసి చెయ్యిని మెల్ల వేసుకున్నారు.
సో అది వచ్చేసి తాలిబొట్టు అనమాట. సో అది ఒక దొంగ, మేము ఇలా స్టేషన్ లో మెట్లెక్కుతాం కదా, సో మెట్లెక్కేటప్పుడు ఏం చేశారంటే సడన్ గా కట్ చేసేసారు. మేము పైన ఉన్నాము, దొడ్డ వెనక్కున్నారనమాట. సో ఉన్నప్పుడు ఇలా కట్ చేసేసారు, తనకి వెనక గుచ్చింది కట్టరు. సో సడన్ గా అరిచేసరికి ఏమైంది అనేసి మేము అందరము చూసేసరికి అటొక్కులు ఇటొక్కులు అంటే మెట్లు సైడ్ ఉంటది కదా, అటొక్కులు ఇటొక్కులు పరిగెట్టి పారిపోయారనమాట. సో ఏదో మన కొద్ది అదృష్టం కొద్ది ఆ చైన్ దొరికింది. చైన్ పక్కన పెడితే అది ఇలా లాగితే ఏమవుదు, నువ్వు పేక్ కూడా తెగిపోదును కదా. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి కాశీ ఇలాంటి టైంలో. ఇటు వచ్చేటప్పుడు మాత్రం అస్సలు గోల్డ్ అయితే వేసుకొని రాకండి. ఇంకా మేమైతే ఆ నైట్ అంతా షాక్ లోనే ఉన్నాము. నేను ఇన్ని సంవత్సరాలు తిరిగాను గానీ నాకైతే అసలు భయం వేయలేదు. బట్ ఆ రోజు మాత్రం నిజంగా చాలా భయం వేసేసింది. ఇంకా దొడ్డ పరిస్థితి అయితే అస్సలు దారుణంగా మారిపోయింది. చూసారా, ఇంకా ఏమీ జరగలేదు కాబట్టి, ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి ఇలా నవ్వుతూ చెప్తున్నాం. బట్ ఆ క్షణంలో మాత్రం అందరికి చాలా బాధ అనిపించేసింది, అసలు ఏం జరుగుతుందో అనేసి. ఇంకా మార్నింగ్ వచ్చేటప్పుడు మేము బెనారస్ లో దిగాం కదా, సో ఇప్పుడు వచ్చేసి కాశీ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ కూడా ఎక్కిపోయాం అనమాట. అమ్మమ్మ వేసింది మళ్ళా డబ్బకి తీసారు పంజాబ్లా ఏంటంటే ప్యాకెట్ అయ్యిందా? ప్యాకెట్ అవలే, కన్నలాగెట్లే గొప్ప కానీ అంత బేకార్ చేసినారు. విత్ ఇన్ సెకండ్ లో ఎంతసేపు కనిపెట్టుకుని ఉన్నారు అదంట, నిన్ను టార్గెట్ చేసినారు. నేను చూసేసరికి ఏడయింది తెలుసా, అటొక్కలు వెళ్తుండ్రు ఇటొక్కలు వెళ్తారు, ఎవరో గుంట్లు మామూలుగా ఆడుకుంటారు కదా అనుకోండి. ఇంకా పరిగెట్టి పరిగెట్టి పారిపోనరాలు. మెట్ల మీద రాలే, అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళిపోరు. మెట్ల మీద మనం ఉన్నాం కదా, ఇంకేడు వస్తారు. నేను చూడటం అదే. ఎలా కట్ చేస్తున్నారు చూడు. నీ మేమెంకెళ్ళి ఇది తాడు ఉంటది కదా, ఎక్కడ కదా ఇలా లాగిడం వచ్చింది కదా అనుకోను. ఇంకా దొంగలు జాగ్రత్త, బ్యాగులు పట్టుకున్నప్పుడు వస్తువులని ఒక మెసేజ్ పెడతారు తప్పేది. తెలుగు రాసి ఎక్కువ వెళ్తారు కాబట్టి అందులో చేయవండి కంపల్సరీ. కాల్ చేసుకోవడం అలవాటు కదా, అందుకే ఒక సెంటిమెంట్ ఒక మెసేజ్ ఎక్కడికి వెళ్దరా, సెల్లోనే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు లాగైతే మీకు ఎలా అనిపించింది? ఇది మా కాశీ ప్రయాణం. అన్ని ఇబ్బందులు దాటుకొని ఎలాగో సేఫ్ గా ఇంటికైతే చేరిపోయాం. నెక్స్ట్ డే అయితే ఇంకో దగ్గరకు వెళ్ళాం, అదైతే ఇంకో వ్లాగ్ లో షేర్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ పైన కన్నేసి ఉంచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.